ఎప్పుడు తినే చికెన్, మటన్ కాకున్నా మంచి వంకాయ, అల్లం, పచ్చిమిర్చితో అన్నం కలుపు తిన్నానండి. కలుపుకుంటే ఉంది ఆ స్మెల్‌ని అబ్బబ్బబ్బా! గుమగుమలు ఆరిపోయినాయి. అలా కలుపుకొని మంచి ఆవ నెయ్యి వేసుకొని తిన్నానండి. అయ్య బాబోయ్! నా సామిరంగా ఇంకా నేను ఆ స్మెల్ చూస్తుంటేనే నాకు అబ్బబ్బా! ఉండి ఇంకా నోట్లో వేసుకోగానే ఉండి అబ్బా! స్వర్గంలో తేలానండి. ఇంక చికెన్ కూర వేస్ట్ అండి. అంత బాగున్నాయి. ఇది బయట హోటల్లో కూడా ఎక్కడ దొరకదు నాకు. కానీ మా అమ్మ చేసి పెట్టింది అంటే ఎక్సలెంట్. ఆ తర్వాత ఏమో మా ఇంట్లో మామిడికాయ మెంతి బద్దలో పచ్చడి ఉన్నాయి. అబ్బబ్బబ్బబ్బా! ఇది కూడా అంటే అండి ఆవకాయ వేస్ట్ అని దాని ముందు స్మెల్ కానీ ఆ ముక్కలు కానీ అబ్బబ్బా! ఇంకా నాకు ఇంకా కలిపేసుకోవాలని ఇంకా తాతృత పెరిగిపోయింది. ఇంకా అలా బాగా కలిపి మంచి నూనెలో వేసాను. అంటే అబ్బా! అసలు ఉండండి మంచి కారంగా అసలు ముక్క అయితే టైట్‌గా ఉంది. అంత బాగుంది. ఇంకా ముద్దలైతే పెద్ద పెద్ద ముద్దలు చేసుకొని తిన్నాను. తింటుంటే ఉండండి నా మైండ్ నిజంగా బ్లాక్ అయిపోయింది. ఏముంది నా సామిరంగా మంచి స్పైసీగా కరెక్ట్‌గా అంటింది. అబ్బబ్బబ్బా! నాకు అసలు అద్భుతః కుమ్మేశానంటే ఇంకా నా కంటికి నా నోటికి చిక్కితే ఉంటుంది ఇంకా కుమ్ముడు. ఆ తర్వాత ఏమో అన్నంతో పెరుగైతే గడ్డ పెరుగు మా ఇంట్లో ఉంటుంది. ఇంకా పెరుగు గడ్డ వేసుకుంటే ఉంటుంది. అబ్బా! చల్ల కడుపులో ఇంకా తింటుంటే అబ్బా! అసలు మీకే తెలుస్తుంది అంత చిక్కటి పెరుగుతో కలుపుకుంటేనే అబ్బా! ఉంది. ఇంక నోట్లో వేసుకుని తిన్నాను. అంతే కెనబడిపోయాను. అంత బాగుంది.